హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తనకు ఏ పదవి కావాలో చెప్పిన పవన్ కళ్యాణ్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. ఇక ఆదివారం ఢిల్లీలోనే రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. అయితే రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన వ్యాఖ్యానం అస్పష్టంగా ఉండటంతో పవన్ ఏం మాట్లాడారు అనేది సరిగ్గా వినబడలేదు. అనంతరం రిపోర్టరు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇక దీంతో పవన్ చెప్పిన విషయంపై ఆ ఛానల్ కొంతసేపు స్క్రోలింగ్ ప్రచారం చేశారు. జనసేన అధినేత ఏపీలో డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 12వ తారీఖున బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు మరి ఎలాంటి పదవి దక్కుతుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో 100% విజయం సాధించిన సంగతి కూడా తెలిసిందే.